ఒకటే కోరుకుంటున్నాము. ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, మారిపోతున్నాయి, కానీ మీరు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. మాది స్ట్రెంత్ కొంచెమే ఉంటుందండి, మేము కనిపించము, కానీ మేము కట్టిన డిపాజిట్లు మాత్రం ఎక్కువన్నాయి. మేము కోరుకునేది ఒకటే, ఏంటంటే మాది ఇక్కడ ఆస్తులు అనేది ఎక్కువ ఉన్నాయి. 500 మంది ఉన్నాం. 500 కోట్ల ఆస్తి మాకు ఇస్తే చాలండి, మిగతాదంతా మీరు తీసేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మా బాధను మీరు అర్థం చేసుకొని. లేదంటారా, మీకు చేత కాదంటారా? మరి చేత కాదని చెప్పండి, ఎందుకు అనవసరమైన హామీలు ఇస్తారు మీరు? మేము కోరుకునేది ఒకటే, మీరు త్వరగా ఇది చేస్తానని మీరు నమ్మకంగా హామీ ఇస్తారని మేము నమ్ముచున్నాము. మా బాధని తీర్చమని వేడుకుంటున్నాము. మేము 2 కోట్లు కట్టామండి, 2 కోట్లు కట్టాము. మేము చాలా మిడిల్ క్లాస్ వాళ్ళమండి. ఏదో చిన్న కమిషన్ వస్తుందని చెప్పేసి ఆశతోనే మేము వచ్చి ఉన్నాము. 2 కోట్ల వరకు కట్టించాం. మా బాధని అర్థం చేసుకోండి. మేము ఆడవాళ్ళం బయటకు వచ్చామని అంటే మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వం నుంచి ఒకటే కోరుకుంటున్నాం, మీరన్నా ఇప్పించండి. మా స్ట్రెంత్ చూస్తే మీరు బాధతోని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు అర్థం చేసుకొని మా డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాం.